హాయ్ హలో ఎవ్రీవన్. పితిక్ పప్పు కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది దోశలేకి అండ్ సంగటి పూరీలేకి సూపర్ కాంబినేషన్ అండి. అనపకాయల్ని ఫస్ట్ వలుచుకొని వాటర్లో వేసుకోవాలి. గింజల్ని ఒక 6 అవర్స్ గింజలు నానిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇలా పైన ఉండే పొట్టునంతా తీసేసుకోవాలండి. ఇలా పైన ఉండే పొట్టునంతా తీసేసుకొని దానిలోనికి ఒక ఆలుగడ్డ ఒకటి పైన పీల్ తీసేసుకొని యాడ్ చేసుకొని వాష్ చేసుకోండి. అండ్ ఇలా రెడీ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక 4 జీడిపప్పులు అండ్ వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, లవంగాలు, ఆనియన్, టమోటో, అండ్ గసగసాలు, కొత్తిమీర, దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇలా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అండ్ దీనిలోనికి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, ఒక ఇలాచి అండ్ ఒక టమోటా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పితుక్కున్న పితికి పప్పు అండ్ ఆలు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఫుల్ మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పసుపు అండ్ తగినంత కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అండ్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనిలోనికి మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోనికి మనం తగినంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మరి థిక్గాను ఉండకూడదు, మరి పల్చగాను ఉండకూడదండి కర్రీ అనేది. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఓపెన్ చేశారంటే గుమగుమలాడే పితికి పప్పు కర్రీ రెడీ అండి.